ఆ వృద్ధ దంపతులు తమ కొడుకును ఇబ్బంది పెట్టడం తెలుసో తెలియకో చేశారేమో కానీ వృద్ధాప్యంలో వాళ్ళు ఇప్పుడు సహాయం అవసరమైన దశలో ఉన్నారు. ఈ సమస్యను స్పిరిచువల్ సైకాలజీ, సామాజిక, కుటుంబ మరియు ఆరోగ్య దృక్కోణంలో చూద్దాం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన జీవిత పాఠం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో సమతుల్యత ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా కుటుంబ సంబంధాల విషయంలో నాకు తెలిసిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు అతన్ని ఆరోగ్యానికి చాలా శ్రద్ధ వహించేవారు. నిజానికి అతను అనారోగ్యం పడడానికి కూడా ఆ తల్లిదండ్రులు, ఆ దంపతులే కారణం. వాళ్ళకు తెలుసో తెలియకో అనవసరమైనటువంటి విలువలు లేని చాడీలు లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఆ పిల్లవాడిని పెంచడం జరిగింది. ఆ రకంగా మానసికమైనటువంటి అసమతుల్యతని చిన్నప్పటి నుంచే ఆ అబ్బాయి ఒక విధమైన పద్ధతుల్ని అవలంబించడం వల్ల అనారోగ్యాలు పాలవ్వడం అనేది జరిగింది. అతనికి ప్రతి పరిస్థితుల్లోనూ అయితే ఆ తల్లిదండ్రులు కాబట్టి ఆ దంపతులు ఆ బిడ్డను ఎప్పుడూ కాపాడుకునేవారు. కాలం మారింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ ఆ కొడుకు మాత్రం తన కుటుంబాన్ని గతంలో తల్లిదండ్రుల సహాయంతోనే నడిపించాడు. అంటే అబ్బాయికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉద్యోగం లాంటివి లేనప్పుడు ఆ తల్లిదండ్రులే సహాయంగా నడిపించారు. ప్రస్తుతం అతను ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే అతనికి తల్లిదండ్రులు గతంలో అతనికి సహాయం చేసినప్పుడు కొన్ని మాటలతో అతన్ని చాలా కష్టపెట్టారు అన్నమాట. ఇప్పుడు ఆ విషయం అతనికి కోపంగా మారింది, అసహనాన్ని తెచ్చింది. అతనికి తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంది, కానీ అతని కోపం ఎప్పుడూ ఆయనను ప్రశాంతంగా చూడనివ్వడం లేదు. ఇంట్లో ప్రశాంతత కరువైంది. తల్లిదండ్రుల పట్ల తెలియని కోపం. ఈ కథలో ముఖ్యాంశం తల్లిదండ్రులు అంటే ఆ వృద్ధ దంపతులు తమ కొడుకును ఇబ్బంది పెట్టడం తెలుసో తెలియకో చేశారేమో కానీ వృద్ధాప్యంలో వాళ్ళు ఇప్పుడు సహాయం అవసరమైన దశలో ఉన్నారు. కొడుకుగా, బాధ్యతలు తెలిసిన బిడ్డగా ఒక బలమైన కర్తవ్యమైనటువంటి అంశం. ఈ సమస్యను స్పిరిచువల్ సైకాలజీ, సామాజిక, కుటుంబ మరియు ఆరోగ్య దృక్కోణంలో చూద్దాం. స్పిరిచువల్ పరంగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు మనం కర్మయోగం అనుసరించి పని చేయాలి. కర్తవ్యం చేయడం మన బాధ్యత. ఫలంపై ఆసక్తి లేకుండా, కోపం లేదా బాధను మనం దేనికి అడ్డుగా మారనివ్వకుండా మనం మన తల్లిదండ్రుల పట్ల ప్రేమతో వ్యవహరించాలి. ప్రశాంతతనిస్తుంది. కుటుంబంలో ఒక చక్కటి వాతావరణాన్ని ఖచ్చితంగా నెలకొల్పు. స్పిరిచువల్గా చెప్పుకుంటే దీన్నే మోక్షం అంటారు కూడా. మనం చేసే ఏ పనైనా నిస్వార్థంతో భగవంతునికి సమర్పించి చేసే విధానం. సైకాలజీ పరంగా తీసుకున్నట్లయితే కుటుంబంలో పదే పదే జరిగిన సంఘటనలు కోపం మరియు నిరాశ తీసుకొస్తాయి. కానీ ఎమోషన్స్ ఇంటెలిజెన్స్, మన భావాల్ని గుర్తించి వాటిని సరిగ్గా నియంత్రించడమే మన కుటుంబ సంబంధాలకు మనకు శాంతినిస్తుంది. కోపం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం అయితే ఖచ్చితంగా పొందవలసి ఉంటుంది. ఇకపోతే 3వ పాయింట్లో సామాజిక పరంగా చూద్దాం. మన సంప్రదాయాలలో తల్లిదండ్రుల పట్ల గౌరవం చాలా ముఖ్యమైనది. మనం తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా మన పిల్లలకు కూడా అదే విధంగా ప్రవర్తించే పాఠం నేర్పుతాం. సంస్కారం లోతుగా నాటాలి. లేకపోతే పిల్లలు కూడా భవిష్యత్తులో తమ తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవడం అనేది ఖాయం. ఇక 4వ అంశం ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇలాంటి సంఘటనలో స్ట్రెస్ అనేది మన ఆరోగ్యానికి తప్పకుండా దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంటుంది. మానసిక శాంతి అవసరం. కోపాన్ని మానసికంగా, శారీరకంగా సరిగ్గా నియంత్రించకుండా ఉండడం వల్ల హై బ్లడ్ ప్రెషర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకా ఇలా మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ చాలా పెద్ద లిస్టే మన ముందు వచ్చి అనారోగ్యంగా కూర్చుంటుంది. 5వ పాయింట్ కుటుంబ పరంగా చూసినట్లయితే తల్లిదండ్రులు చేసిన కొన్ని తప్పులు అంగీకరించి వారికి మనం ప్రేమగా సహాయం చేయడం
మన పిల్లలకు కూడా పాఠం అవుతుంది. కుటుంబంలో సంతోషం మరియు ప్రశాంతత ఈ సమతుల్యత జీవన విధానంతోనే సాధ్యపడుతుంది. తప్పులు ఒప్పులు అనేవి అందరి జీవితంలో ఒక భాగం. దాన్ని సమతుల్యపరుచుకొని సావధానంగా క్షమించుకుంటూ కృతజ్ఞతాభావంతో వాళ్ళిచ్చినటువంటి గొప్ప విషయాల్ని గమనించుకుంటూ ముందుకెళ్ళడం చాలా చాలా అవసరం. ఒక ఉదాహరణ, రామాయణంలో కూడా శ్రీరాముడు తన తండ్రి దశరథుడి మాట వల్ల అన్యాయం జరిగినప్పటికీ కోపం పెట్టుకోకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఆయన మనకు చూపించిన పాఠం ఏమిటంటే, కుటుంబం పట్ల ఉన్న ప్రేమ భక్తి మన శాంతి మరియు సమతుల్యాన్ని పెంపొందిస్తాయి. సమయం మారుతుంది, పరిస్థితులు మారుతుంటాయి, మనం మాత్రం మన విలువలను మరియు మన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతను విస్మరించకూడదు. అదే సమయంలో తల్లిదండ్రుల పట్ల సహనము ప్రేమ చూపించడం మనందరి కర్తవ్యం. ప్రస్తుత కథలో కొడుకు తన కోపాన్ని వదిలి తల్లిదండ్రుల పట్ల ప్రేమగా మరియు సమతుల్యంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో అతని పిల్లలు ఒక మంచి పాఠం కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఆ కొడుకు అలా ప్రవర్తించడం, తన భార్య ఇరువురు ఆ ఉన్నతమైన భావాలతో ప్రవర్తించి ముందుకు వెళ్ళడం వల్ల తమ పిల్లలు కూడా ఉత్తమ మార్గంలో ప్రయాణించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కథ పరిణామంలో సామాజిక, సైకాలజీ, స్పిరిచువల్, కుటుంబం మరియు ఆరోగ్యపరమైన అంశాలు అందరికీ ఒక జీవిత పాఠంగా ఉండాలి. ఇంటింటి రామాయణం అని ఇది ప్రతి ఇంట్లో ఉండేటటువంటి అనేక కథలలో ఇది ఒకటి. మనం చేయాల్సిందల్లా రోజు దేవుడికి దండం పెట్టినట్లుగానే, నైవేద్యం సమర్పించినట్లుగానే మనలో ఉన్నటువంటి పూర్వం జరిగిన పాత విషయాలన్నింటినీ కూడా బాధ రూపంలో ఎత్తి పెట్టుకొని మోసపెట్టుకునే పని వదిలిపెట్టి భగవంతునికి సమర్పణ చేయాలి. కొత్తదనంగా పరిపక్వంగా ఒక పువ్వు పూసినట్లు, ఒక సూర్యుడు ఉదయించినట్లు మంచి ఆలోచనలతో ప్రశాంతమైనటువంటి విధానాలతో కొత్తగా ముందుకు సాగాలి. ఈ అలవాటు మనం చేసుకోవడం వల్ల ముఖ్యంగా 2 ఫలితాలు. 1, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ భార్యాభర్తల ఆరోగ్యం మీ చేతుల్లో. తర్వాత భవిష్యత్తులో ప్రశాంతమైన జీవితం మీ సొంతం. 2వది, మీ పిల్లల ఆరోగ్యం కూడా మీ నడవడికల వల్ల నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు భవిష్యత్తులో కూడా ఉన్నతమైన మార్గాలను అవలంబిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఫ్యామిలీ టైం. కుటుంబ విశేషాలకు సంబంధించిన మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు ఒక బూస్టింగ్ లాగా, ఆశీర్వాదం లాగా భావించి మరిన్ని నిజ జీవిత కథా విశేషాలతో మీ ముందుకు వస్తాను. I'm GS Lataraju. I want to see happy, healthy, wealthy, successful families. I'm always here to help you. Thank you.